లేడీ కానిస్టేబుల్ ఎవరు? హరిణి సార్. ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం, కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్. అయితే వీళ్ళది ఇంక్రిమెంట్ ప్రమోషన్ పోతుంది అంతేగా, అంతకు మించి ఇంకేం చేయలేము. ఒడిసే కోదన్ రామ్. ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్. అంటే సారీ సార్, అమ్మాయిని దయచేసి అకంప్లిష్ చేయదు సార్. అమ్మాయి తప్పేం లేదు సార్, నేను చెప్తేనే తను ఇచ్చింది. పూర్తి బాధ్యత నాదే సార్. నాయక్ ఒక్క నిమిషం సార్, మాట్లాడుతున్నారు కదా, లెట్ హిమ్ ఫినిష్. సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ. దిస్ ద క్లియర్ కట్ కేస్ ఫర్ డిస్మిసల్. ఇంతకు మించి నేనేం చేయలేను. ఓకే సార్, నాకు ఓకే సార్. ఇంకా 2 daysలో డిసిప్లినరీ కమిటీ హియరింగ్ ఆర్డర్స్ పంపిస్తాను. ఐ థింక్ వీఆర్ డన్. కోదన్ రామ్, యు మే లీవ్. జై హింద్. నాయక్ నాయక్ సార్, ఎందుకు నాయక్ అంత పట్టుదల నీకు? కాసేపు ఆయన ముందు తలంచుకుని ఉంటే ఏమవుతుంది? నేరస్తుడి తల బరువు సార్, దించుకునే ఉండాలి. సైనికుడి తల పొగరు సార్, ఎత్తుకునే ఉండాలి. పోలీసుడి తల బాధ్యత సార్, తిన్నగా ఉండాలి. మీరు చెప్పినట్టు చేస్తే ఆర్డర్ మారిపోతుంది సార్, అది నా వల్ల కాదు. హరి, నువ్వేం భయపడకు, నీ ఉద్యోగంకి ఏం కాదు. సార్ వాళ్ళతో కూడా మాట్లాడాను, జాగ్రత్త. కనీసం తనన్న బాధ్యతగా చూసుకోండి సార్, నాలాగిలా రోడ్డు మీద వదిలేయకుండా. ఫెల్ట్ లాగేశారా? చెవులో అమృతం పోసినట్టు చల్లటి వార్త చెప్పు బాబాయ్. ఇవాళ కానిస్టేబుల్స్ అందరికీ మందు ఫ్రీ. ఇలాగే తాండం ఆడేద్దాం. రే నాగరాజు, ఆఖరి లైనే ఖాయం చేసుకురా. హలో, క్రాస్ టాక్ వస్తుందటి. నీలాంటి వాడు సస్పెండ్ అవ్వకూడదు నాయక్, అవ్వనివ్వను. మీకు ఇది సస్పెన్షన్ సార్, నాకు ఇది విడుదల. నాగరాజు గారు నమస్కారం. నమస్తే. పోలీసుడికి మీరు మందు పోయడం ఏంటండి? రండి, పోలీసుడు మీకు మందు పోస్తాడు, రండి, తాగి పడిపోతురు. కానీ అసలు ఏం చేస్తున్నాడు సార్ వీడు? గురువు గారు, నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. ఇప్పుడు పండగ ఎందుకండి? దండగంటే ఎలా అండి? అన్ని ఉరికి వచ్చేస్తాయంటే మీకు కోపం వచ్చినట్టుగా కొంత ఖర్చు అవుద్దండి. మరి మీరేంట్రా విస్కీ కోసం రిస్క్ చేసేదానే? బతకాలంటే బయటికి పోండి. మీరేంట్రా దుబ్బి తింట కదా, దొమ్మికి వచ్చాడు వెళ్ళంట్రా. నేను పని మానేస్తున్నా అనుకున్నాను. పండగ కూడా పని ఎందుకురా మానేడు? సెలవు తీసుకురా. సిరుడు అవుతా అగ్గిపెట్టి చాలరా, కొంచెం వెలిగించి దీన్ని. అన్నా ఒత్తు మరి పొట్టిగా ఉందన్నా. ఆ నాగరాజు గారి పౌరుషం దీనికంటే పొడవేంట్రా? వెలిగించు. పేలుద్దేమన్నా? ఒత్తి కాలుద్రా అంతే. ఇది పేలుద్ది. హ్యాపీ దీపావళి నాగరాజు గారు. రాజులు కొట్టుకుంటే సైనికులు పోతారు అన్నారు కదా సార్, మనం పోయామేంటి? ఆడో తెలిగించడం ఏంటి, మనం కాలిపోవడం ఏంటి? పగవాడికి కూడా వద్దురా కష్టం. వెళ్ళిరిగితేనే పిలిచారా? దీనికోసం కాళ్ళు ఎర కొట్టుకోమంటావు ఏంటమ్మా? చెప్పమ్మా. నాగరాజు ఇంకా పోలేదా?
ఆడి ఒళ్ళు సహకరించట్లేదు, నాకు వయసు సహకరించట్లేదు, క్షమించాలి. నువ్వు లాయర్తో సహకరించదు చాలు, నాయక్ గడి మీద కేసేద్దాం. నన్ను కూడా వాళ్ళ గ్రహాంతరవాసి అయిపోయేలా కొట్టించుకోవడానికా ఏంటి? అంత భయం ఏంటయ్యా? భయం కాదండి, ఇంటెలిజెన్స్. షాప్ అంటే పెద్దది కాబట్టి ఓ పావు గంట పట్టింది. ఇల్లు 500 గజాలే సార్, 5 నిమిషాల్లో కూల్చేస్తాడు. అయితే ఆడు నేను చేయవా? మీరేమైనా చేస్తే చూస్తా. నేను ఇంకేం చేయాలా? ఆడిని ఆల్రెడీ సస్పెండ్ చేశాక. బాబు ముందడు వెళ్ళని జైలుకి పంపించేయండి బాబు, చూసి సంతోషిస్తాం. నాకు వాడికి గొడవ అయితే మధ్యలో ఆడవాళ్ళు లాగుతావు ఏంట్రా సిగ్గు లేకుండా? నాకు దానికి గొడవ అయితే మధ్యలో ఈ పాపిగాని కొట్టలేదేటండి. దీనికి లాజిక్ ఏంటి సార్? ఇమోషన్ ఫాలో అయిపోండి గురుగారు, ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి, ఇమోషన్ ఫాలో అయిపోండి సార్. ఇలాంటి ఎదవుతో నాకేంటి చిచి. ఇన్నాళ్ళకు కరెక్ట్ మాట మాట్లాడాడు మా బాబు. ఎరా ఆడు సస్పెండ్ అయ్యాడంట కదా, ఇంకా ఏంటి డల్ గా మాట్లాడుతున్నావు? అదేం కాదు, ఆడేం చేయకుండానే ఆ లెవెన్స్ స్మగ్లర్ ప్రూవ్ చేయొచ్చంట. నాగరాజ్ డానీతో చెప్తుంటేను అది చెప్తామని. వాళ్ళ ఆవిడ డీటెయిల్స్ పంపించు, నేను చూస్తా. సరే మోయ. ఎవరితో మాట్లాడుతున్నారా? షాద్ నగర్ లో సైట్లు వేస్తున్నారంట. షాద్ నగర్ లో సైట్ల గురించి డానీ. అంత మంచి మాటలు మాట్లాడుంటే ఎప్పుడో బాగుపడేవారు. రండి. నా ఉద్యోగం పోయిందండి. మా ఆయన కూడా పోయిందండి. నాయక్, నాగరాజ్ గారికి దీపావళి స్వీట్స్ పెట్టావంట, ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు. వాడు కేసు పెట్టలేదు కాబట్టి సరిపోయింది నాయక్. ఆడు పోలేదా? ఏం నాయక్, నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల లేడా? చూసుకోవాలి కదా. గొప్పదాని దొరికావమ్మా. కాస్త లోపలికి వెళ్ళి కాఫీ పట్టరమ్మా ప్లీజ్. బయట తాగండి. నేను వెళ్తే ఆయన భయపెట్టేసి ఏదో ఒకటి ఒప్పించేస్తారు. ఎవడిని? అది అసలు భయపడే రకమా? ఆ నాగరాజు బార్ కూల్చినప్పుడు చూడాల్సిందే. సౌండ్ ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళిందమ్మా. నేను ఉండాల్సింది. ఏం పర్లేదమ్మా, నాగరాజు ఇల్లుందిగా, అది పేల్చేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తురు గాని పెళ్లికి వెళ్ళినట్టు, సరేనా? ఏమైనా ఇదంతా డానీ కోసమేనా? ఆ డానీ గాని ఖచ్చితంగా కొడతాను సార్, కానీ ఎలా కొట్టాలో ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఇది మాత్రం డైరెక్ట్ గా నాగరాజు గారికి. ఈ ఊరికి పెట్టిన మొత్తం దిగాలంటే ఇంత సౌండ్ చేస్తే కానీ మొత్తం దిగదు. ఇదివరకు ఉన్నట్టే ఇప్పుడు ఉంటాం అని డిసైడ్ అయిపోయాం, అంతేనా? ఉద్యోగం, పెళ్ళాం, సంసారం ఏది అసలు ఏది చూసుకో. ఉద్యోగం వదిలేసా కాబట్టి అక్కడి దాకా వెళ్ళాను, తను ఉంది కాబట్టి అక్కడితో వదిలేసా. నాయక్, దేనికైనా రూల్స్ అంటూ ఉంటాయి. నువ్వు మరీ ఇలా తెగించేస్తే కుదరదు. ఆ రాత్రి సెల్లో కాకుండా రూమ్ లో కూర్చోబెట్టమన్నారు, అప్పుడు రూల్స్ ఏమయ్యాయి సార్? కరెక్ట్, అట్లా అడుగు. రేయ్, నోరు మూసుకుంటే మీరిద్దరు. అసలే అది ఆటం బాబు, అగ్గి పెట్ట పట్టుకుని తిరగొద్దయ్యా పక్కనే మీరిద్దరు. సార్ డానీ గారి విషయం అసలు రూల్స్ ఎప్పుడు పాటించాను సార్? మనం వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం ఆపేసాను సార్. వాడి ఫోన్ తీసుకోలేదు, వాడి కార్ సీజ్ చేయలేదు, వాడి డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్. ఈ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాను సార్, పెద్ద తప్పులే చేస్తాను. ఆ నాగరాజు గారు ముందు రెచ్చగొట్టాడు, ఇప్పుడు భయపడిపోతున్నాడు. మీరు మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయారు సార్. ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం సార్. ఇప్పుడు వెళ్తే నాయక్ గారికి భయపడి వెళ్ళినట్టు ఉంటుంది. అదే దెబ్బేసి వెళ్తే కాంప్రమైజ్ అయినా కరెక్ట్గా ఉంటుంది. ఇల్లేంటి సార్ ఇక్కడ ఈ టైంలో? భయపడదు, పడినా బయటపడదు. ఏంటి ముందు కోసమా? మొత్తం అంతా నీకే ఇచ్చా. ఇప్పుడు ఓన్లీ లోకల్, కావాలంటే చెక్ చేసుకో. కార్ సీజ్ చేసి డ్రైవర్ ని కస్టడీలోకి తీసుకుంటారు. కొత్త కేసా? కాదు, బాధ్యత. మందు దొరికిన బండి నడిపిన డ్రైవర్ ఇద్దరు అలా ఫ్రీగా తిరగకూడదు, అది రూల్. కొట్టగా నన్ను తీసుకెళ్ళినవ్వండి సార్, ఏదో ఒకటి చేసి అరెస్ట్ ఆపండి సార్. తీసుకెళ్ళండి మీరు. భయపడక బాలాజీ, నేనున్నా. ఉంటావంతే, చూస్తూ ఉంటావు. వెంట్రుకు కూడా పీకలేము.